నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తిగా వచ్చింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక యాప్ను ప్రవేశపెడతాం. కోర్టులో తేలాక వకులామాత ఆలయాన్ని నిర్మిస్తాం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు. బ్రహ్మోత్సవాల్లో తొక్కిసలాట జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గరుడోత్సవం రోజున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తాం. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. సినీ రంగంలో నారా రోహిత్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాల్లో నటించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలి. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. మెట్లోత్సవానికి తరలివచ్చిన శ్రీవారి భక్తులు, భజనలు, హరినామ స్మరణలతో పులకరించిన నగరం. మెట్ల మార్గంలో వెళ్లడం మోక్ష మార్గమేనన్న మంత్రి మాణిక్యాలరావు. అక్షర కవిత్వాలకు సాహితీ పురస్కారాలు. కవిత్వాలను ప్రోత్సహిస్తేనే సాహితీ రంగం మనుగడ. సాహితీ వేదిక కార్యదర్శి ఆచార్య కృష్ణారెడ్డి. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లన్నీ మరో 4 రోజుల్లో పూర్తవుతాయని, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ను ప్రవేశపెట్టనుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, శ్రీశైలం ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం పవిత్ర స్నానాలు ఆచరించేందుకు గాను ప్రత్యేకంగా ఘాట్లను నిర్మించడం జరిగిందని అన్నారు. పుష్కరాల స్నానాలు ఆచరించేందుకు ఏ ఘాట్లలో భక్తులు తక్కువగా ఉన్నారన్న వివరాలను ఎప్పటికప్పుడు భక్తులు తెలుసుకునేలా ప్రత్యేక యాప్ ద్వారా వివరించబడుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో పుష్కర ఘాట్ల నిర్మాణం, అలాగే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాల పునర్నిర్మాణం, పుష్కర ఘాట్లకు వెళ్ళే రోడ్ల అన్నిటిని కూడా అభివృద్ధి పరచడం, ఇలా అన్ని రకాల కార్యక్రమాలను కూడా పూర్తి చేయడం జరిగింది. ఘాట్లకి సంబంధించి కొంత టైల్స్ వర్క్ జరుగుతుంది. రాబోయే 4-5 రోజుల లోపల 100% పనులు పూర్తవుతున్నాయి. ఇదే సందర్భంలో పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగించుకోవటం ద్వారా ఈ కృష్ణా పుష్కర అనే ఒక యాప్ను కూడా స్మార్ట్ ఫోన్లకి ఇస్తున్నాం. తద్వారా ఈ యాప్ ద్వారా ఏ ఘాట్లో ఏ నిమిషంలో, అప్పుడు ఆన్ చేసిన నిమిషంలో ఎంత క్రౌడ్ ఉందనేది కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. దాని ద్వారా ఎక్కడ ఖాళీగా ఉన్న ఘాట్కి మారే అవకాశాన్ని కల్పించడం. వెంకటేశ్వర స్వామి తల్లిగా ఖ్యాతిగాంచిన వకులామాత ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అన్నారు. అయితే కోర్టులో కేసు నడుస్తోందని, ఆ కేసును కూడా త్వరగా పరిష్కరించేలా బీజేపీ నాయకులు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. కోర్టులో కేసు పరిష్కారం కాగానే ఆలయ నిర్మాణ పనులు చేపడతామని మంత్రి తెలిపారు. ఇది కోర్టులో కేసు పెండింగ్ ఉంది. దీంట్లో భానుప్రకాష్ రెడ్డి కూడా ఇంప్లీట్ అవ్వటం జరిగింది. ఆ కోర్టు త్వరితగతిన జరిగే రకంగా అటు అడ్వకేట్ జనరల్ తోటి మాట్లాడి ఇంకా వేగవంతం చేయడం ద్వారా కోర్టు సమస్య లీగల్ మ్యాటర్ని పరిష్కరించడం ద్వారా తప్పనిసరిగా ఒక భవ్యమైన మందిరాన్ని, వకులామాత దేవాలయాన్ని తప్పనిసరిగా నిర్మిస్తాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడోత్సవం రోజున తలెత్తే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు టీటీడీ ప్రణాళికలను సిద్ధం చేసింది. గరుడోత్సవం రోజున తిరుమలకు లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. ఈ క్రమంలో భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతోంది. అయితే మాడవీధుల్లోని భక్తులు స్వామి దర్శనానంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా వెళ్లేందుకు మార్గాలను జేఈఓ పరిశీలించారు. ముఖ్యంగా ఉత్తరం, తూర్పు మాడవీధుల నుంచి భక్తులు బయటకు వెళ్లేటప్పుడు తరచూ తోపులాటలు, తొక్కిసలాట్లకు గురవుతుంటారు. దీన్ని పరిష్కరించేందుకు తిరుమల జేఈఓ ఉత్తర మాడవీధి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అలాగే లింక్ మార్గం గుండా వాహనాలను అనుమతిస్తూ ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు తగు సదుపాయాలను జేఈఓ శ్రీనివాసరాజు పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి తగు చర్యలు చేపట్టి గరుడోత్సవం నాడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టనున్నామని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఎంత దూరంలో 1 way ఆఫ్ సెట్ తీసుకుంటే అంత మంచిది. సేవా సదన్ లోపల పోదు కదా ఈ రోడ్డు. మధ్యలో రోడ్డు వేయలేదు కదా. సైడ్ అవుతుంది సార్, సైడ్ అన్నిటికీ దీని సైడ్ ఓకే అమ్మా, ఓకే నేను పంపిస్తాను. ఎందుకంటే ఇది ఒకే దాంట్లో వచ్చి అనుకోవడం అనేది కొంచెం తప్పు సార్. ఇప్పుడు ఈ పార్కింగ్ మనం చేయాలనుకుంటే ఎట్లా మనం రోడ్ ఫామ్ చేస్తాం, ఫ్యూచర్లో రోడ్ ఫామ్ చేస్తాం కాబట్టి మనం
సినీ నటుడు నారా రోహిత్కు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి ఆకాంక్షించారు. నారా రోహిత్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. సినీ నటులు నందమూరి బాలకృష్ణ అభిమానులు, నారా రోహిత్ అభిమానులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు ఆధ్వర్యంలో నారా రోహిత్ జన్మదిన వేడుకను ఘనంగా జరిపారు. తిరుపతి వైకుంఠపురం వద్ద ఉన్న పాస్ మనోవికాస కేంద్రంలోని బుద్ధిమాంద్యం పిల్లల మధ్య ఈ జన్మదిన వేడుకను జరిపారు. ముఖ్య అతిథిగా డాక్టర్ సుధారాణి హాజరై కేక్ కట్ చేసి నారా రోహిత్ కు శుభాకాంక్షలు తెలిపారు. నారా రోహిత్ ఇప్పటి వరకు నటించిన అన్ని చిత్రాలు సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ తీసినవేనని డాక్టర్ సుధారాణి అన్నారు. సినీ రంగంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రతి చిత్రంలోనూ క్రియేటివిటీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా నారా చంద్రబాబు నాయుడిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే చిత్రాల్లో నటించాలని కోరారు. ఇక్కడ ఆ పిల్లల మధ్య వాళ్ళు ఒక కల్మషం లేని పిల్లలు, వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కూడా, అలాగే నారా రోహిత్ గారు చేస్తున్న ప్రతి మూవీ వెనక కూడా ఒక సమాజ శ్రేయస్సు కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు సినిమా ఫీల్డ్లో కూడా. ప్రతి సినిమాలో కూడా ఒక క్రియేటివిటీ ఒక విభిన్నంగా ఉంటుంది. అలాగే వారికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారు రాబోయే మూవీస్ అన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని, ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొని రావాలని, మూవీస్ ద్వారా కూడా వారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి ప్రతి సినిమాలో కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడున్న యువకులు, ముఖ్యంగా టీఎన్ఎస్ఎఫ్ రవినాయుడు గారు, ఇంకా ఆనంద్ గౌడ్ గారు, వివేక్, హేమంత్, సో ప్రతి ఒక్కరు కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు నరసింహ యాదవ్ సార్, నీలం బాలాజీ గారు, గుణశేఖర్ గారు, ముఖ్యంగా మణినాయుడి 10,000 విరాళం కూడా పిల్లల భోజనానికి ఇచ్చారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా ఆర్సీ మునికృష్ణ సార్ అందరికి కూడా, మా అందరికీ కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని తెలియజేసిన వారు. ఈరోజు మంచి రోజు, పెద్దలందరూ కూడా పాల్గొంటాం. ఖచ్చితంగా నారా రోహిత్ గారికి వారందరూ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులతో పాటు యువ నాయకులు రవినాయుడు, వివేక్, ఆనంద్ గౌడ్, ధనుంజయ నాయుడు పాల్గొన్నారు. సకల పాపాలను హరించి ముక్తితో పాటు స్వామి ఆశీస్సులు సిద్ధించే మార్గమే తిరుమల నడక మార్గమని, అందుకే భక్తులు నడక మార్గంలో పసుపు కుంకుమలు పెట్టి మొక్కుతుంటారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. తిరుపతిలోని మహత్య ఆడిటోరియంలో రాఘవేంద్ర మఠం, టీటీడీ దాస సాహితీ సంయుక్తంగా నిర్వహించే మెట్లోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి మాణిక్యాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పవిత్రోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవితంలో ఎలాంటి అనిశ్చితి కలిగినా వాటి నుండి బయటపడి ముక్తి పొందడమే కాక స్వామి అనుగ్రహం కూడా సిద్ధించే మార్గం తిరుమల కాలినడక మార్గమని మంత్రి అన్నారు. పురాణాల్లో సైతం తిరుమల నడకదారి యొక్క విశిష్టతను పేర్కొనబడిందని మంత్రి చెప్పారు. అలాంటి విశిష్టత గల మెట్ల మార్గంలో మంత్రాలయంలోని రాఘవేంద్ర మఠం వారు మెట్లోత్సవాలు నిర్వహించి భక్తి పారవస్యాన్ని చాటడం హర్షణీయమన్నారు. అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా ప్రపంచంలోని హిందువులందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఇదే సందర్భంలో ఆ నడిచి వెళ్ళే మెట్లు ఏదైతే ఉందో రహదారులు, ఈ మెట్లన్నీ కూడా ఆ మెట్ల ద్వారా వెళ్ళటం ద్వారా భగవంతుని వైకుంఠనాథుని దర్శనం చేసుకోవటం, తద్వారా జీవితంలోని తప్పులన్నింటినీ కూడా నడకలో ప్రాయశ్చిత్తం చెల్లించటం ద్వారా ఏదైతే పుణ్యగతులు ప్రాప్తిస్తాయనేది హిందువుల మనోభావన. ఈ భావంతో జరిగే ఈ వారి జీవితంలో చేసిన తప్పుల్ని పరిహారాన్ని తీసుకునే మెట్లుగా ఆ మెట్లను భావించే సందర్భంలో అత్యంత పవిత్రమైన మెట్లుగా ఆ మెట్లకి పూజ చేసి సాంప్రదాయబద్ధంగా వెళ్ళే ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమంలో భాగంగా రాఘవేంద్ర స్వామి మఠం, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, మంత్రాలయంలోని రాఘవేంద్ర మఠం స్వామీజీలు, టీటీడీ దాస సాహితీ ప్రతినిధులు పాల్గొన్నారు. స్వామి
ಕಂಡೆ ಗೋವಿಂದ ನಿನ್ನ ಪಾದವ ಕಂಡೆ ಗೋವಿಂದ ನಿನ್ನ ಪಾದವ ಕಂಡೆ ಗೋವಿಂದ. ఉత్తమ కవితలను గుర్తించి ప్రోత్సహిస్తే సాహితీ రంగం మనుగడ సాగుతోందని గంగాధర సాహితీ వేదిక కార్యదర్శి ఆచార్య ఎన్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎస్వి యూనివర్సిటీలోని ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో నూతలపాటి కవితా సత్కార సభ కార్యక్రమం జరిగింది. ప్రముఖ కవయిత్రి శిలా లోలిత రచించిన గాజు నది, అలాగే ఎగిరిపోతున్న పిట్టల కోసం అనే 2 సాహిత్యాలను 2013-2014 సంవత్సరానికి గాను ఉత్తమ రచనలుగా ఎంపిక చేశారు. ఈ సాహిత్యాన్ని రచించిన శిలా లోలితను, గౌరు నాయుడులను ఈ సందర్భంగా సత్కరించి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. అలాగే 5,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. గత 40 సంవత్సరాలుగా సాహితీ రంగంలో ఉత్తమ కవితలను ఎంపిక చేసి అట్టివారిని సత్కరించే కార్యక్రమాన్ని గంగాధరం కుటుంబం నిర్వహిస్తోందని వేదిక కార్యదర్శి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ కవితలను గుర్తించి వాటిని ప్రోత్సహిస్తే సాహితీ రంగం 10 కాలాల పాటు మనుగడను సాగిస్తుందని చెప్పారు. సాహితీ రంగం యొక్క గొప్పదనం, దాని ఆవశ్యకతను గురించి భావితరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ సత్కార వేదిక అధ్యక్షులు కిరణ్ క్రాంతి చౌదరి తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్యంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులు రాసిన వాటిలో ఉత్తమమైనటువంటి కావ్యాలను ఎన్నుకొని క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నాకు తెలిసి ఆంధ్రదేశంలో సాహితీ సేవ చేస్తున్న సంస్థ ఇది ఒకటే. ఎటువంటి రాగద్వేషాలకు లోను కాకుండా వాటికి అధికంగా ఉత్తమమైనటువంటి కావ్యాన్ని న్యాయ నిర్ణయాలు తలచే ఎన్నిక చేయబడి ప్రతి సంవత్సరం వాళ్లకు సాహితీ సత్కారంతో పాటు ఒక ప్రశంసా పత్రాన్ని 5,000 రూపాయలు నగదు బహుమతిని అందజేయడం జరుగుతుంది. కృష్ణా పుష్కరాలకు టీటీడీ నమూనా ఆలయం ఆకర్షణీయంగా నిలుస్తుందని ఆగస్టు 7వ తేదీన ఆలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. విజయవాడ కృష్ణా పుష్కరాల సందర్భంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి టీటీడీ నమూనా ఆలయాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు 7వ తేదీన నమూనా ఆలయాన్ని ప్రారంభిస్తున్నామని జేఈఓ మీడియా సమావేశంలో తెలిపారు. భక్తుల దర్శనార్థం ప్రత్యేకంగా 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశామన్నారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. పుష్కరాల కోసం వచ్చే భక్తులకు రోజుకు 25,000 మందికి అన్న ప్రసాదాలను అందించే విధంగా చర్యలు చేపట్టామని శ్రీనివాసరాజు తెలిపారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో టీటీడీ చేపట్టే పనులన్నీ తుది దశకు చేరుకున్నాయని జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ప్రతి పుష్కరాలలో మాదిరిగానే ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు విజయవాడ నగరాన నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నగరం నడిబొడ్డునున్నటువంటి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ను తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కేటాయించడంతో ఎంతో ఊపందుకున్నటువంటి పనులు శరవేగంగా నడుస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయము పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఇక్కడ ఆగమ పండితులు నిర్ణయించిన మేరకు ఆగస్టు 7వ తారీఖు ఉదయం 7:30-9 గంటల మధ్యలో మొదలవుతుంది. ఆ మొదలైన తర్వాత 9 గంటల నుంచి కూడా భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం తిరుపతిలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మాజీ టీటీడీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ దర్శన సమయంలో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. బిఎస్ఎన్ఎల్ ఫ్రీ సిమ్ మేళా ద్వారా జిల్లాలో వినియోగదారుల సంఖ్య పెరిగిందని బిఎస్ఎన్ఎల్ జీఎం న్యూటన్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుండి బిఎస్ఎన్ఎల్ సంస్థ ఫ్రీ సిమ్ కార్యక్రమాన్ని ప్రారంభించి సోమవారం వరకు ప్రజలకు ఉచితంగా అందజేసింది. కాగా ముగింపు రోజున సిమ్ మేళా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి తరలివచ్చి సిమ్లను పొందారు. బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన వివిధ ఆఫర్లు వినియోగదారులను ఆకట్టుకుంటుందని సంస్థ జనరల్ మేనేజర్ న్యూటన్ తెలిపారు. జిల్లాలోని 52 ప్రదేశాల్లో ఈ మేళా నిర్వహించినట్లు తెలిపారు.
అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేక ప్యాకేజీ రూపొందించినట్లు తెలిపారు. ఈ సిమ్ వల్ల నెల రోజుల పాటు 1 GB డేటా ఫ్రీగా పొందవచ్చునని అన్నారు. కమ్యూనికేషన్లో రోమింగ్ ఫ్రీ ఆఫర్ చేశాం. గత నెల 15వ తారీఖు వరకు ఉండింది. మరలా ఇంకొక సంవత్సరం దాన్ని పెంచడం జరిగింది గత నెల 15 నుంచి. అలాగనే మొబైల్కు ల్యాండ్లైన్కు అనుసంధానం చేస్తూ ఫ్రీ టు హోమ్ అనే ఫెసిలిటీ కూడా అదే తేదీ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఇన్కమింగ్ సిగ్నల్ పూర్గా ఉన్నా, బ్యాటరీ డౌన్ ఉన్నా, కొన్ని కారణాల వల్ల మీరు కాల్ రిసీవ్ చేసుకోలేకపోయినా కూడా మీ మొబైల్ కాల్ని దగ్గరుండే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్కు డైవర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు కాల్ మిస్ అవ్వరు. అంతేకాదు రోమింగ్లో ఇన్కమింగ్ ఫ్రీ అని ఇదివరకు ఉండింది, ఇప్పుడు అవుట్ గోయింగ్లో కూడా 40% స్లాష్ చేశారు. టీటీడీలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. సిపిఐ నాయకులు హరికృష్ణ సంఘీభావం తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో టీటీడీ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన దీక్షను టీటీడీ పరిపాలనా భవనం ముందు నిర్వహించారు. ఈ దీక్షకు సిపిఐ నాయకులు హరికృష్ణ సంఘీభావం ప్రకటించి పాల్గొన్నారు. 1996లో 15,435 మంది ఉద్యోగులు ఉంటే 2016 నాటికి ఆ సంఖ్య 9,000 మందికి పడిపోయిందని, దాదాపు 7,000 మంది రిటైర్మెంట్ అయినా ఇప్పటి వరకు ఉద్యోగాలను భర్తీ చేయలేదని హరికృష్ణ విమర్శించారు. రోజురోజుకు భక్తుల సంఖ్య, టీటీడీ ఆదాయం పెరుగుతున్నా ఉద్యోగులను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా చేస్తోందన్నారు. శ్రీవారి సేవకుల పేరిట ఉచితంగా సేవలు చేయించుకుంటోందన్నారు. వెంటనే స్పందించి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 1996లో టీటీడీ ఆదాయం 1,100 కోట్లు. ఈరోజు టీటీడీ ఆదాయం 2,000 కోట్లు దాటింది. అంటే 1996 నాటి లెక్కల ప్రకారం తీసుకుంటే ఈరోజు టీటీడీలో కనీసం 19,000 ఉద్యోగాలు ఉండాలి. అంటే ఈరోజు 10,000 ఉద్యోగాలు లోపే ఉంటే ఇంకొక 10,000 ఉద్యోగాలు ఈరోజు టీటీడీలో ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా మన విద్యార్థి యువజన సంఘాలు ఇక్కడ ఆందోళన చేస్తున్నాయి. ఈ దీక్షలో విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. సిడిపిఓ వేధింపుల వల్లే మదనపల్లిలో అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిందని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజమ్మ ఆరోపించారు. మదనపల్లిలో ఓ అంగన్వాడీ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీన్ని నిరసిస్తూ తిరుపతిలో అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపిఓ వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, ఆమెను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని యూనియన్ నాయకురాలు నాగరాజమ్మ డిమాండ్ చేశారు. అలాగే రాజకీయ వేధింపులు మానుకోవాలని, గత 4-3 నెలలుగా ట్రెజరీ ద్వారా వస్తున్న జీతాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించుకుంటే దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రాజకీయ నాయకుల వేధింపులు తగ్గించాలి, సిడిపిఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఈరోజు మేము మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేశాము. అదేవిధంగా ట్రెజరీకి వచ్చిన జీతాలు అంగన్వాడీ వర్కర్లకు 4 నెలల నుండి జీతాలు రావట్లేదు. అవి వెంటనే విడుదల చేసి అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ జీతాలు వచ్చేటట్టు చూడాలి. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు కుల వివక్షతను ప్రోత్సహించి విద్యార్థులను బలిగొంటున్నాయని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యక్షులు చెరబండరాజు పేర్కొన్నారు. ఎస్వీయూలోని అన్నమయ్య భవన్లో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కాలర్ రోహిత్ ఘటనపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష పెట్టరేకిపోతోందని అన్నారు. ముఖ్యంగా మనువాదం, బ్రాహ్మణిజం విధానం పెరుగుతోందని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతి కుల వివక్షతే అని నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. కుల వివక్షలను నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షత నిర్మూలన కోరుతూ దేశవ్యాప్తంగా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ పోరాటం చేస్తోందని అన్నారు. ఈ సమావేశంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు ప్రభు, మురళీకృష్ణ, చందు తదితరులు పాల్గొన్నారు. మొత్తం వెబ్సైట్లో, పేజీల్లో అన్నింటిలో అప్లోడ్ చేసి అన్ని అఫీషియల్ డాక్యుమెంట్లు ఏమంటారు ఆఫీస్ కాపీస్తో సహా ఎట్లా జరుగుతుంది యూనివర్సిటీలో కుల వివక్ష అనేది చెప్పడం జరిగినా కూడా ఏదైతే ఇప్పుడు ఉన్న వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ ఏదైతే ఉన్నాయో దాన్ని పట్టించుకోవడానికి కానీ దాన్ని నిర్మూలించడానికి కానీ కనీసం దానికి స్పందించడానికి కూడా వాళ్ళకి తిరిగి లేక ఎయిడ్స్ బాధిత విద్యార్థులకు దాతలు తమ వంతు సాయం చేసి ఆదుకున్నారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులను ఉచితంగా అందజేశారు.
ఏర్పేడులో డేవిడ్ లూయిస్ రీచ్ హాస్పిటల్లో హెచ్ఐవి బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారులకు ప్రతి నెల చివరి ఆదివారం పలువురు దాతలు తమ వంతు సాయం అందజేస్తూ చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. అందులో భాగంగా ఆదివారం తిరుపతికి చెందిన కుప్పం ధనుంజయులు 125 మంది చిన్నారులకు స్కూల్ బ్యాగులు ఉచితంగా అందజేశారు. మీడియా ప్రతినిధి హేమంత్ బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. యూనివర్సల్ క్యాటరింగ్ ఆధ్వర్యంలో చిన్నారులకు సహాయకులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పొన్నాల సుధాకర్, రమేష్ బాబు, నరేంద్ర, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. డి సుప్రియ డిగ్రీ, ఈ హారిక డిగ్రీ, ఈ వెంకటేష్ థర్డ్ క్లాస్. మా ఓడు వాడు అల్లాడిచ్చేసాడు మనోడా. భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఆ సంఘ కార్మికులు ప్రాంతీయ కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏసీఎల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యదర్శి మాట్లాడుతూ కేరళలో భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అలాగే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి కల్పనతో పాటు భద్రత, బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలకాశి మాట్లాడుతూ అశాస్త్రీయమైన పద్ధతిలో పనితీరుపై మార్కులు వేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం దారుణమన్నారు. ఉద్యోగులంతా దళితులేనని అన్నారు. జిల్లా కలెక్టర్ గుర్తించి తొలగించిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో నెలసరి వేతనాలు సక్రమంగా రాకపోయినా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను తొలగించడంతో వారు వీధిన పడ్డారని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చైతన్య పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తొలగించిన 122 మందికి సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగాలు కల్పించాలని అన్నారు. కృష్ణానది పుష్కర మహోత్సవానికి తరలివచ్చే భక్తులకు తమ వంతు ఏర్పాట్లు చేస్తున్నట్లు వాసవి సేవాదల్ చైర్మన్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. అతిరుద్ర మహాయాగాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఆగస్టు 12వ తేదీ నుండి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు విచ్చేసే భక్తులకు ప్రతిరోజు అల్పాహారం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అలాగే శ్రీ శైవక్షేత్రం, శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రంలో పుష్కరాలను పురస్కరించుకుని అతిరుద్ర మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవర్ష మహాసభ నేతృత్వంలో వాసవి సేవాదల్ మహిళా విభాగ్, యువజన విభాగ్ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు భక్తులకు సేవ చేయనున్నట్లు తెలిపారు. పాప వేది అయ్యి వారికి మంచి జరగడానికి ఈ యొక్క కృష్ణ పుష్కరం ఉపయోగపడుతుందని చెప్పి మన పీఠాధిపతులు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ అతిరుద్ర మహాయాగంలో ప్రతిరోజు కూడా 900 మంది జంటలకు ఉచితంగా అతిరుద్ర మహాయాగంలో పాల్గొనే విధానానికి ఈరోజు వాసవి సేవాదళ్ళు మరి అందరికీ కూడా అవకాశం కల్పించడానికి ముందుకు వచ్చింది. దీనికి మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యాత్రికులందరూ కూడా వచ్చి ఆ యొక్క అతిరుద్ర మహాయాగంలో పాల్గొని ఆ యాగం యొక్క ప్రతిఫలాన్ని పొంది మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. పుష్కరాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వరదయ్యపాలెం మండలంలో జరుగుతున్న భూసేకరణ అక్రమాలపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరు వీకేఆర్వై కాలనీలో జరుగుతున్న భూసేకరణ అక్రమాలపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు జనార్దన్ డిమాండ్ చేశారు. గిరిజనుల భూములకు సంబంధించి ఇతరులకు పట్టాలిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. భూములు కోల్పోయిన గిరిజనులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని నాగరాజు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి పలు మండలాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వినతి పత్రాలు అందజేశారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు వినతి పత్రాలతో తరలివచ్చి సమస్యలను మొరపెట్టుకున్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి, డీఆర్ఓ విజయ్ చందర్ అర్జీలను స్వీకరించి ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. ఇంటి పట్టా, భూ సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్లు తదితర సమస్యల గురించి ప్రజలు వినతులు అందజేశారు. ఉన్నతాధికారులు అనుమతులు మంజూరు చేసినా క్రింది స్థాయి అధికారులు పరస్పర ఆరోపణలు చేస్తూ తమకు విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదని ఓ గ్రామ ప్రజలు విన్నవించారు. ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఏర్పేడు మండలం చింతలపాడు పంచాయతీ మరాఠాపురం గ్రామస్తులు తమ సమస్యను వివరించారు. 7 నెలల క్రితం ఉన్నత స్థాయి అధికారులు గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ నిధులు మంజూరు చేశారని, కరెంటు స్తంభాలకు కూడా నిధులు కేటాయించారని తెలిపారు. విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే ఎంఆర్ఓ ఇంటి పట్టా ఇవ్వాలని విద్యుత్ అధికారులు పేర్కొన్నారని, ఎంఆర్ఓ దగ్గరకు వెళ్తే ఎండీఓను సంప్రదించాలని సూచించినట్లు తెలిపారు. చివరగా ఎండీఓను కలిస్తే మళ్లీ ఎంఆర్ఓను కలవాలని పేర్కొన్నట్లు తెలిపారు. 7 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగినా అటు పట్టాలు లేక ఇటు విద్యుత్ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నామని, ఇకనైనా అధికారులు స్పందించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి 55,050 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. కాగా సోమవారం తిరుమలకు వచ్చిన భక్తులు 24,70,000 రూపాయలను అన్నదానం ట్రస్టుకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా హుండీ ద్వారా 3,81,00,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 3 గంటలకు 13, 4 గంటలకు 18, 5 గంటలకు 7, 6 గంటలకు 5, 7 గంటలకు 4 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,185 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,916 రూపాయలు. వెండి 1 కేజీ ధర 47,195 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 50 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తిగా వచ్చింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక యాప్ను ప్రవేశపెడతాం. కోర్టులో తేలాక వకులామాత ఆలయాన్ని నిర్మిస్తాం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు. బ్రహ్మోత్సవాల్లో తొక్కిసలాట జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గరుడోత్సవం రోజున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తాం. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. సినీ రంగంలో నారా రోహిత్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాల్లో నటించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలి. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. మెట్లోత్సవానికి తరలివచ్చిన శ్రీవారి భక్తులు, భజనలు, హరినామ స్మరణలతో పులకరించిన నగరం. మెట్ల మార్గంలో వెళ్లడం మోక్ష మార్గమేనన్న మంత్రి మాణిక్యాలరావు. అక్షర కవిత్వాలకు సాహితీ పురస్కారాలు. కవిత్వాలను ప్రోత్సహిస్తేనే సాహితీ రంగం మనుగడ. సాహితీ వేదిక కార్యదర్శి ఆచార్య కృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.